బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ విజయశ్రీ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, సన్ స్క్రీన్ అనేది ఓన్లీ సమ్మర్ లోనే వాడాలంటారా? ఎనీ సీజన్ వాడాలా? అసలు సన్ స్క్రీన్ వాడడం అనేది కూడా ఒక ఆర్ట్ అంటూ ఉంటారు. ఎట్లా వాడాలి, ఏ టైంలో రాయాలి, కొంచెం వివరించండి మేడం. సన్ స్క్రీన్ అనే పేరులోనే ఉందండి, అది మిమ్మల్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని. అంటే బేసికలీ సన్ స్క్రీన్ అనగానే సన్ ఉన్నప్పుడే వాడాలి అన్న ఒక మిత్ కూడా ఉంటుంది. కొంతమంది అలా ఆలోచిస్తూ ఉంటారు. యాక్చువల్లీ సన్ అనేది మనకి సన్ లేకపోయినా కూడా యూవీ రేస్, ఎస్పెషల్లీ అది సమ్మర్ అవ్వండి, వింటర్ అవనివ్వండి, క్లౌడీ డే అవనివ్వండి, రెయినీ డే అవనివ్వండి, ఏ డేలోనైనా మనకి యూవీ రేస్ అనేవి ఉంటాయి. సో మనకి సన్ స్క్రీన్ విషయానికి వచ్చేసి అసలు ఎలా యాక్ట్ చేస్తాయి అని అంటే, మనకి ఫిజికల్ సన్ స్క్రీన్స్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేవి మన స్కిన్ పైన పడే రేస్ని రిఫ్లెక్ట్ చేసి యాక్ట్ చేస్తాయి. కెమికల్ సన్ స్క్రీన్ అనేవి ఆ రేస్ని అబ్జర్వ్ చేసుకొని యాక్ట్ చేస్తాయి. బట్ ఏదేమైనా మనకి సన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది త్రూ అవుట్ ద డే ఉండదు. ఎవ్రీ 2 to 3 అవర్లీ మనం సన్ స్క్రీన్ అనేది రీఅప్లై చేయాలి. ఎస్పెషల్లీ మనకి సాధ్యం అవ్వట్లేదు అన్నప్పుడు, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ రోమింగ్ అవుట్ సైడ్, అంటే అవుట్డోర్స్లో ఉన్నాను రోజంతా అన్నప్పుడు మాత్రం రీఅప్లికేషన్ ఆఫ్ ద సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మనం సన్ స్క్రీన్ ఎంత వాడాలి అని అంటే, 1 స్క్వేర్ సెంటీమీటర్స్కి 2 milligrams వాడాలండి. సో మనకి మనకి ఆల్మోస్ట్ లెస్ దాన్ ½ teaspoon ఫర్ ద, ఒకవేళ లోషన్ అనుకోండి, లెస్ దాన్ ½ teaspoon ఫర్ ద ఫేస్ అండ్ నెక్. సో మనకి ఒకవేళ హ్యాండ్స్ ఎక్స్పోజ్ అయ్యాయి అనుకోండి, మోర్ దాన్ ½ teaspoon అలా వాడాల్సి వస్తుంది ఒక్కొక్క చెయ్యికి. తర్వాత ట్రంక్కి, చెస్ట్కి, బ్యాక్కి, వాటన్నిటికీ మోర్ దాన్ 1 teaspoon వాడాల్సి వస్తుంది. లెగ్స్కి కూడా మోర్ దాన్ 1 teaspoon వాడాల్సి వస్తుంది. తర్వాత ఒకవేళ అది క్రీమ్ ఆర్ జెల్ ఫామ్ అనుకోండి, దాన్ని మనము ఒక సన్ స్క్రీన్ మనం స్క్వీజ్ చేసినప్పుడు 2 fingers మీద ఎంతవరకు స్క్వీజ్ చేయబడతాము అంటే, టిప్ నుంచి బేస్ వరకు 2 finger లెంత్ ఆఫ్ సన్ స్క్రీన్ ఇట్లా పెట్టి ఇట్లా ట్యూబ్ చూసినప్పుడు నో 1 finger టిప్ నుంచి బేస్ వరకు 2 finger లెంత్ అంటారు దాన్ని. ఈ 2 finger లెంత్ అంత సన్ స్క్రీన్ని మనం ఫేస్ అండ్ నెక్కి, ఆ తర్వాత అన్ని బాడీ ఏరియాస్లో 2 fingers లెంత్ ఆల్మోస్ట్ 11 partsగా డివైడ్ చేసినప్పుడు 2 finger లెంత్ మనం ఈచ్ అప్పర్ లిమ్, అంటే చేతులకి 2 చేతులకి 2 finger లెంత్లు, కాళ్ళకైతే మనకి 4 finger, ఈచ్ లెగ్కి 4 fingers పడుతుంది. ఫ్రంట్ ఆఫ్ ద బాడీకి 4 fingers, బ్యాక్ ఆఫ్ ద బాడీకి 4 fingers ఇలా పడుతుంది అనమాట. సో అంత సన్ స్క్రీన్ వాడకపోయినా ఆ మ్యాక్సిమం అంత రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయాలి. ఎంత వీలైతే అంత మనకు ఆ పాయింట్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం సన్ స్క్రీన్ 100 SPF సన్ స్క్రీన్ వాడినా కూడా, వెన్ యూ యూజ్ వెరీ లెస్ క్వాంటిటీ, అంటే పీ సైజ్డ్ సన్ స్క్రీన్ వాడితే అది మనకి పనికి రాదనమాట. ఓకే. సో మనకి SPF అంటారు. అసలు కొనుక్కునేటప్పుడు ఏం చూడాలి అని అంటే, మన స్కిన్ టైప్ని బట్టి, ఆ తర్వాత మనం ఏ ప్లేసెస్లో ఉంటున్నాము దాన్ని బట్టి కూడా మనం సన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం బేసికల్లీ ఈ SPF అనేది మనకి UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటారనమాట. సో దాంట్లో నెంబర్ ఉంటుంది అనమాట, 15 SPF, 30 SPF, 50 SPF, 70 SPF అలా. సో మనకి 15 SPF వచ్చేసి 93% ప్రొటెక్షన్ ఉంటుంది సన్ UVB రేస్ నుంచి. 30 వచ్చేసి నియర్లీ 97%, 50 వచ్చేసి 98%. బట్ ఈవెన్ ఇఫ్ యూ యూజ్ 100 SPF ఆల్సో, ఇట్ వోంట్ గివ్ యూ 100% ప్రొటెక్షన్. ఓకే. సో అందుకని మనము ఎనీవేర్ 30 to 50 సరిపోతుంది మనకి. తర్వాత PA ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. PA ఫ్యాక్టర్ అనేది మనకి UVA రేస్ నుంచి ఎంత ప్రొటెక్షన్ వస్తుంది అనేది చెప్తుంది అనమాట. UVA నుంచి ప్రొటెక్ట్ చేసేది మనం PA ఫ్యాక్టర్ని ప్లస్లలో చెప్తామన్నమాట. 3+ ఆర్ 4+ ఈజ్ గుడ్ అండి. 4+ అనేది వెరీ హై ప్రొటెక్షన్ ఉంటుంది. సో మనం సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 30 to 50 SPF, ఎస్పెషల్లీ ఇంకా పర్ఫెక్ట్గా కావాలంటే 50 SPF అండ్ 4+ PA ఫ్యాక్టర్ ఉన్న సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అట్ ద సేమ్ టైం స్వెట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్, ఆ తర్వాత నాన్ కొమిడోజెనిక్, అంటే అది ఎక్కువ గ్రీజీగా ఉండి మనకి పింపుల్స్ రాకుండా, అంటే పోర్స్ బ్లాక్ చేసే తత్వం లేని సన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. సో బేసికలీ ఎక్కువగా ఆయిలీ స్కిన్స్ ఉన్న వాళ్ళకి జెల్ సన్ స్క్రీన్స్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి విత్ మాయిశ్చరైజర్ కాంబినేషన్లో ఉన్న సన్ స్క్రీన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఓకే. సో ఈ సన్ స్క్రీన్ ఎంత పెట్టుకోవాలి అనేది చూసాం కదా. సో అసలు సన్ స్క్రీన్ వల్ల మనకి ఏంటి ఉపయోగం, ఎందుకు వాడాలి? సో సన్ స్క్రీన్ అనేది మనకి ఫోటో ఏజింగ్ నుంచి, అంటే సన్ వల్ల వచ్చే, మనకి సన్ అనేది మన స్కిన్ పైన UV రేస్ వల్ల ఏమవుతుందంటే, మనకు ఏజింగ్ ఫీచర్స్ కూడా ఎక్కువగా సన్లో ఉండే వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది ఇఫ్ యూ డోంట్ యూస్ సన్ స్క్రీన్. ఏంటి అంటే మనకి ఫైన్ లైన్స్, వ్రింక్లింగ్, స్కిన్ అంతా లెదరీగా అయిపోవడము, ఇవన్నీ కూడా మనకి ప్రొలాంగ్డ్ సన్ ఎక్స్పోజర్లో ఫోటో ఏజింగ్ ఫీచర్స్ అంటారనమాట. ఈ ఫోటో ఏజింగ్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని సన్ స్క్రీన్. ఆ తర్వాత కొంతవరకు ట్యాన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మొత్తం కంప్లీట్గా ట్యాన్ని యాక్చువల్లీ ప్రివెంట్ చేయకపోయినా కూడా
మనకి ట్యాన్ నుంచి ప్రొటెక్షన్ అయితే వస్తుంది వెన్ యూ యూస్ సన్ స్క్రీన్. ఓకే. ఆ తర్వాత మనకి ఈవెన్ స్కిన్ టోన్ మెయింటైన్ అవ్వడానికి, అంటే మనం ట్యాన్ని కొంతవరకు ట్యాన్ అవ్వకుండా చూసుకుంటున్నామంటే మన స్కిన్ టోన్ అనేది ఈవెన్గా మెయింటైన్ అవ్వడానికి కూడా అది యూజ్ అవుతుంది అనమాట. అంటే స్కిన్ మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ రెగ్యులర్గా వాడే వాళ్ళ స్కిన్ కూడా స్మూత్గా సపుల్గా మెయింటైన్ అవుతుంది అనమాట. తర్వాత మనకి కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ నుంచి కూడా మనకి సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. సో ఇవన్నీ మనకు ఇలా చాలా లాభాలు ఉన్నాయి. ఈవెన్ పోస్ట్ ప్రొసీజర్స్, కొంతమంది కెమికల్ పీల్స్ అని, లేజర్ ట్రీట్మెంట్స్ అవన్నీ చేసుకున్నప్పుడు కూడా మనకి పోస్ట్ ప్రొసీజర్ అప్పుడు తర్వాత స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. దాని నుంచి మనకు సన్ నుంచి ఆ టైంలో మనం సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు కూడా మనకి సన్ స్క్రీన్ బాగా యూజ్ అవుతుంది. కెమికల్ పీల్స్ అంటే ఏంటి? కెమికల్ పీల్స్ అంటే మనకి ఇది గ్లైకోలిక్ యాసిడ్ అని, సాలిసిలిక్ యాసిడ్ అని, టీసీఏ అని ఇలాంటి కొన్ని కెమికల్స్ని మనకు మన రిక్వైర్మెంట్ ఉన్న గాఢతలలో, అంటే లైక్ వెరీ హై కాన్సన్ట్రేషన్స్లో కాకుండా మనం ట్రీట్ చేసే కండిషన్ని బట్టి ఆ లోషన్స్ లాగా మన ఫేస్ పైన మన క్లెన్స్ చేసేసి దాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట. క్లెన్సింగ్, డీగ్రీజింగ్ ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని మనం అప్లై చేస్తామన్నమాట. అప్లై చేసిన తర్వాత ఒక పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత దాన్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే సన్ స్క్రీన్ తర్వాత ఆఫ్టర్ కేర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి లైక్ ఏ కంట్రోల్డ్ డ్యామేజ్ టు ద స్కిన్ అనమాట. అంటే వెరీ సూపర్ఫిషియల్ డ్యామేజ్ టు ద స్కిన్ అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఇట్స్ నాట్ ఏ విజిబుల్ డ్యామేజ్ అండి. అది ఏదో డ్యామేజ్ అయిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ లైక్ ఏ వూండ్ హీలింగ్ లాగా మనకు ఆ స్కిన్ అనేది రీజువినేట్ అవుతుంది. అది కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఆయిలీనెస్ని తగ్గిస్తుంది. ఎస్పెషల్లీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఆయిలీనెస్ని తగ్గించడము, కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేయడము, తర్వాత మీ స్కిన్ అనేది రీజువినేట్ అవ్వడము అనేది జరుగుతుంది. కెమికల్ పీల్స్ యూస్ పిగ్మెంట్ కూడా పిగ్మెంట్ రిడక్షన్ చేయడానికి కూడా కొన్ని స్పెసిఫిక్ పీల్స్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకు ఆ సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉన్న పిగ్మెంట్ కూడా వెన్ కంపేర్ టు క్రీమ్స్ యూస్ చేసిన దానికన్నా కెమికల్ పీల్స్ అలాంగ్ విత్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్, లైట్నింగ్ క్రీమ్స్ కాంబినేషన్లో చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. డిపెండింగ్ అపాన్ ద డెప్త్ ఆఫ్ ద పీల్, వెరీ సూపర్ఫిషియల్ పీల్స్ అయితే 15 డేస్కి ఒకసారి రిపీట్ చేస్తాము. కొంచెం మీడియం డెప్త్ ఆర్ డీప్ పీల్స్ అయితే ఆల్మోస్ట్ లైక్ లిటిల్ మోర్ డీపర్ దాన్ సూపర్ఫిషియల్ పీల్స్ అయితే మాత్రం వన్స్ ఇన్ ఏ మంత్ రిపీట్ చేయడం అనేది జరుగుతుంది. లేజర్ దేనికోసం వాడతారు మేడం? లేజర్స్ అనేవి మనకి బేసికలీ పిగ్మెంటేషన్ కోసం యూజ్ చేసేవి. లేజర్ టోనింగ్ అని వాడేది క్యూసిచ్ లేజర్ అండి. ఆ తర్వాత మనకి స్కార్స్, యాక్నీ స్కార్స్, తర్వాత మనకి స్కిన్ రీజువినేట్ చేయడానికి వీటన్నిటికీ కార్బన్ డైఆక్సైడ్ లేజర్, ఇలాంటివి ఫ్రాక్షనల్ CO2 అని, ఎస్పెషల్లీ ఫ్రాక్షనల్ CO2 అనే కార్బన్ డైఆక్సైడ్ లేజర్ని వాడడం అనేది జరుగుతుంది. సో మనకి యాక్నీ స్కార్స్ వచ్చినప్పుడు, పింపుల్స్ తగ్గినప్పుడు, గుంతల్లాగా పడినప్పుడు ఈ లేజర్స్ యూజ్ చేసి మనం స్కిన్లో కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి మనం యాక్నీ స్కార్స్కి నాట్ ఓన్లీ ఫ్రాక్షనల్ CO2, మైక్రో నీడ్లింగ్, RF ఇలాంటివి కూడా యూజ్ చేసి మనం స్కిన్ని లైక్ బెటర్ చేయడానికి, అంటే గుంతలు పడిన దాన్ని రీసర్ఫేస్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.